క్రీస్తు మర్మము దైవ దర్శనము ద్వారా పౌలుకు తెలియజేయబడింది. పౌలు అంటున్నాడు, నా ఒక్కడికే కాదు, ఈ కాలములో ఉన్న దేవుని ఏర్పాటులో ఉన్న అనేక మందికి క్రీస్తు మర్మము బయలుపరచబడుతూ ఉన్నది. సో క్రీస్తు మర్మము అంటే దేవుని జ్ఞానమే. సో దేవుని జ్ఞానము ఒక్కసారి బయలుపరచబడి ఆగిపోదు. ఈ సమయాన్ని బట్టి నీకు అవసరమైనట్లుగా నేను నడిపించడానికి అది విడుదలవుతూనే ఉంటుంది. సో ఒకప్పుడు యూదులు వేరు, మిగిలిన ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వారు అన్యులుగానే పిలువబడుతూ వచ్చారు. కానీ క్రీస్తు మర్మము, పౌలుకు బయలుపరచబడిన మర్మము స్పష్టపరుస్తూ ఉన్నది. యూదులైనా అన్యులైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా వారందరూ సమానులే.